హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు మీకు నేను చూపించబోతున్న సారీస్ ఆర్ బ్యూటిఫుల్ మహేశ్వరి సిల్క్ అండ్ మహేశ్వరి కాటన్ బేస్డ్. చాలా బాగుంటాయి. లైక్ మహేశ్వరి సీకో అనుకోవచ్చు. సో కాటన్ కన్నా ఇంకొంచెం ప్రీమియంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పే సిల్క్ అన్నాను కదా, మహేశ్వరి సిల్క్, ద టెక్స్చర్ ఈజ్ లైక్ వెరీ షైనీ అండి. సో మీకు నేను ఒకసారి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దగ్గరికి చూపిస్తాను. మీకు చాలా బాగుంటుంది. చాలా షైనీగా, లైక్ ఎలా అయితే మనకి సాటిన్ ఎలా అయితే ఉంటుందో అంత బ్యూటిఫుల్ సాఫ్ట్, చాలా బ్యూటిఫుల్ ఉంది. చక్కగా వీటికి కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లౌజెస్ వస్తాయి. అట్మోస్ట్ సూపర్ ఉంది సారీ. సో సారీస్కి వెళ్ళే ముందు నేను అనుకున్నాం కదా, సో మనం 11th చాప్టర్లో ఉన్నాం. అండ్ కృష్ణయ్య చెప్తున్నారు, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నారు, ఈ యొక్క ఫామ్ని చూడడానికి చంద్ర, ఇంద్ర, వరుణ, వాయువు అందరూ, ఈవెన్ దో శివ, ఎవ్రీవన్ విల్ ఈగర్లీ వెయిట్ టు సీ అని అనుకున్నాం కదా. దానికి ఒక మంచి బృందావనంలో ఒక లీల గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ఆ లీల మాట్లాడుకొని మనం సారీ స్టార్ట్ చేసేద్దాం. రేపు 11th చాప్టర్ని ముగించేద్దాం, 2 verses మాట్లాడుకొని. సో లాగ్ అవ్వకుండా ఉంటుంది. సో లీలకు వస్తే, సో లాలా ఎవరు? కృష్ణ. సో నందభవన్లో కృష్ణ ఉన్నారు. సో అప్పుడు యోగి బాబా లాగా వేషభూష వేసుకొని వస్తున్నారు. వచ్చాక సో అప్పుడు యశోదామాత చూస్తుంది ఆ యోగి బాబాని. చూడంగానే ఓ మై గాడ్, ఈయన ఇక్కడంతా పాములు వేసుకొని ఉన్నాడు, తల అంతా జుట్టు ఇంత పెంచుకొని ఉన్నాడు. మళ్ళీ అలా చూస్తే ఎవరు? కృష్ణ చూస్తే భయపడతాడు. అందుకని ఏంటంటే ఒక పెద్ద రోటీ సబ్జీ బయటకు తీసుకొచ్చి, ఇదో తీసుకో, దయచేసి ఇటు అయితే రావద్దు, బికాజ్ మా లాలా చూస్తే, నేను చూస్తే భయపడతాడు. సో వెళ్ళిపోయి ఈ యొక్క ప్రాంగణంలో ఎక్కడ ఉండొద్దు అని చెప్తారు. సో అప్పుడు శివయ్య మహాదేవుడికి చాలా ఒక రకంగా బాధ అనిపించి, ఓ సమ్వేర్ బృందావన్లో ఒక దగ్గర కూర్చొని ఉంటారనమాట. ఇప్పుడు కూడా బృందావన్కి వెళ్తే మీరు ఆ ప్లేస్ని ఏమని పిలుస్తారంటే ఆశిష్యర్ మహాదేవ్ అంటారు అనమాట. సో కరెక్టా కాదా ఒకసారి? సో దట్ ఈజ్ ఆశిష్యర్ మహాదేవ్. సో ఆశీశ్వర్ మహాదేవ్ అని పిలుస్తారంట ఆ స్పాట్ ఎక్కడైతే మహాదేవుడు కూర్చున్నారు బృందావన్లో. సో ఆ తర్వాత ఏమవుతుందంటే, ఆ రోజు మార్నింగ్ అది జరుగుతుంది. కొంచెం తర్వాత లాలా ఎవరు? కృష్ణ ఏడుస్తూనే ఉన్నారు. సో అందరు గోపికాస్ అందరూ వచ్చేసారు. ఎందుకు కృష్ణ ఏడుస్తున్నారు? అందరూ ఇలా దగ్గర తీసుకోవడం, ఒళ్ళో పనుకోబెట్టి సముదాయించడానికి ట్రై చేస్తుంటే కృష్ణ ఆపట్లేదు, ఏడుస్తూనే ఉన్నారు. సో దాంట్లో కొంచెం గోపి అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో దిస్ ఎల్డర్ గోపి వచ్చి, ఈరోజు ఎవరు వచ్చారు, ఇటు ఎవరైనా వచ్చారంటే వరుసగా తను చెప్తూ వస్తుంది. సో తినకి దృష్టి తగిలింది. సో మీరు ఆ యోగి బాబా ఎక్కడ ఉన్నాడో తీసుకురమ్మని అందరు గోపీస్ అన్ని దారుల్లోకి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నాడో ఆ యోగి బాబా అని చూస్తే ఒక దగ్గర కూర్చొని ఉంటే తీసుకొని వస్తారు. సో తీసుకొని వస్తే సో నందభవన్ ముందుకి యోగి బాబా ఎవరు? మహాదేవుడు వచ్చి ఉన్నారు. అప్పుడు సో యశోద చిన్నగా తలుపు తీస్తుంది. సో లోపల ఎవరు ఉన్నారు? లాలా, మన కృష్ణ. సో ఇలా తలుపు తీయంగానే కృష్ణ చూసి కిలకిలా నవ్వేస్తున్నారు. సో తలుపు వేసేస్తే క్యావ్ అని ఏడుస్తున్నారు. మళ్ళీ తలుపు తీస్తే యోగి బాబా ఎవరు? మహాదేవుడిని చూసి నవ్వేస్తున్నారు. మళ్ళీ తలుపేస్తే ఏడుస్తున్నారు. సో అర్థం కాలేదు, ఏంటి ఇది అని యశోదమ్మ బయటకు వచ్చి అడుగుతుంది యోగి బాబాని, నువ్వు ఏం మాయ చేసావు? నా లాలాని నిన్ను చూసి అంత నవ్వేస్తున్నాడు అని అంటే, అప్పుడు యోగి బాబా లాగా ఉన్న మహాదేవుడు వచ్చి చెప్తారు, ప్లీజ్ మీరు ఒకసారి ఆయన యొక్క పాద పద్మాలు, లోటస్ ఫీట్ని నా ఒక తల మీద ఒకసారి పెడితే ఆ ఒక ధూళితో నేను పవిత్రమైపోతాను, నేను ఇంకా వెళ్ళిపోతాను అని చెప్తే, నీ తల మీద జడ జూటాలాగా చాలా ఎక్కువ ఉంది, సో స్పైడర్స్ ఉన్నాయి, నేను పెట్టను అని అంటారు యశోదమాత. తర్వాత ఇంకా ఎంతసేపటికి ఆ యోగి బాబాని చూస్తేనే నవ్వుతున్నారు, తలుపేసేస్తే ఏడుస్తున్నాడు. ఇంకా ఈయన వెళ్ళిపోతే ఇంకా ఏడుస్తూనే ఉంటాడేమో అనే ఉద్దేశంతో బయటకు తీసుకొని వచ్చి తనే కృష్ణ ఒక లోటస్ స్వీట్ని ఎవరి తల మీద అండి? మహాదేవుడి తల మీద ఇలా పెడితే, సో దాట్స్ అలాగా అప్పుడు అయిన తర్వాత అలా లోపలికి తీసుకెళ్ళి లాలాని పనుకోబెడుతుంది. ఎవరు? లాలా, కృష్ణ. సో అప్పుడు యశోదమాత అడుగుతుంది, సో భాగవతంలో చాలా చక్కగా పాడుతుంది, నాకు అది రాదండి. సో దాని యొక్క మీనింగ్ అయితే చెప్తాను. సో యోగి బాబా, నువ్వు వెళ్ళిపోకు బృందావన్ వదిలి, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడెక్కడో దగ్గర నా లాలా ఎప్పుడైనా ఏడిస్తే నువ్వు రావాలి అని చెప్తుందనమాట. అప్పుడు యోగి బాబా అంటారు, ఇక్కడెక్కడో ఎందుకమ్మా, మీ యొక్క ఇంటి ప్రాంగణంలోనే ఉండిపోతాను,
ఇంకెక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉండిపోతాను సో అని చెప్తాడు. ఇప్పటికి కూడా నందభవన్ లోపల జరిగే ఆఫరింగ్స్, సో నందభవన్ బయట, బృందావన్లో నందభవన్ బయట ఒక శివలింగం ఉంటుంది. సో లోపల స్వామికి కృష్ణకి ఆఫర్ చేసిన ఫుడ్ ఉంటుంది కదా, సో ఆఫరింగ్ చేసిన ప్రసాదం, తర్వాత ఆయనకి అభిషేకం చేసిన చరణామృతం, ఆ రెండు తీసుకొని అగైన్ మళ్ళీ శివకి ఆఫర్ చేస్తారు. సో కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు ఎవరు? శివ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఆయన పరమో ఉత్తమ వైష్ణవ ఎవరు? శివ. సో మనం వాళ్ళిద్దరిని ఈక్వల్ అని చెప్పకూడదు, విపరీతమైన ప్రేమ. సో శివకి కృష్ణ మీద అంతు లేని అంత ప్రేమ. సో హీ ఈజ్ ద మహాజన్. సో మహాజన్లో కూడా ఆయన ఒకరు ఉన్నారు, అండ్ హీ ఈజ్ ద వైష్ణవ. సో హీజ్ ద వైష్ణవ. సో చాలా బాగుంటుందండి బృందావన్లో లీల. సో దాట్ ఈజ్ ద, అలాగా కృష్ణ ఒక ఫామ్ని, కృష్ణని చూడడానికి కూడా దేవతలు తహతహలాడిపోతూ ఉంటారనమాట. సో అది చెప్తున్నారు. సో నెక్స్ట్ 53, 54, 55 3 వర్సెస్ ఉన్నాయి. సో రేపు మాట్లాడుకుందామండి. సో మళ్ళీ ఎక్కువ లాగ్ అయిపోతుంది. సో మనం సారీస్కి వెళ్ళిపోదాం. సో సారీస్, ఫస్ట్ సారీ, నా సారీ ఫస్ట్ చూపించేస్తాను, సో ప్రాబ్లం ఉండదు దీన్ని. సో మనం ఫస్ట్ సారీ చూద్దామండి. దిస్ ఇస్ ద ఫస్ట్ సారీ. బ్యూటిఫుల్ లైట్ గ్రే కాంబినేషన్ మీద చక్కగా బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ. సో చిన్న ఫ్లవర్స్ అండ్ హ్యావ్ ఎ స్మాల్ పెటల్, స్మాల్ స్టెమ్, లీవ్స్, చాలా క్యూట్గా, చాలా బాగుంది. ఇది ఫస్ట్ మహేశ్వరి ఫాలెన్ సిల్క్ అండ్ హ్యావ్ ఎ షైనీ టెక్స్చర్ ఆల్సో. సో ఇప్పుడు చూపించే ఫస్ట్ 10 సారీస్ అండి, నేను కట్టుకున్న మోడల్లో ఫస్ట్ 10 సారీస్. మీరు చేతికి ఇలా చూసుకుంటే యూ కెన్ సీ ద షైనీ టెక్స్చర్. ఒక్కసారి జూమ్ చేస్తే మీకు ఆ షైనీ టెక్స్చర్ అనేది కనిపిస్తుంది. సో కనిపిస్తుందా? ద షైనీ అండి. సో చాలా బ్యూటిఫుల్ షైనీగా, అండ్ సారీ మొత్తం చక్కగా ఇలా పైపింగ్ వస్తుంది. సో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో రెడ్ పైపింగ్ వస్తుంది. సో ప్లీజ్ జూమ్. కాంట్రాస్ట్ కలర్తో పైపింగ్ వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ బ్లౌజ్, రా సిల్క్ బ్లౌజ్ వస్తుందండి. రా సిల్క్ కూడా మీకు మంచి బ్లౌజ్ వస్తుంది, వేసుకునే దానికి ఇబ్బంది లేకుండా. దిస్ ఇస్ ద ఫస్ట్ సారీ. అండ్ మనం సెకండ్ సారీకి వెళ్దాం. సో దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ బాగుంటాయి. సో ఎవ్రీ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. సో మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చితే ఆ కలర్ కాంబినేషన్ మీరు తీసుకోవచ్చు. దిస్ ఇస్ బ్యూటిఫుల్ రెడ్ కాంబినేషన్ అండి. రెడ్ కాంబినేషన్కి గ్లాస్ గ్రీన్, సూపర్ ఫాలెన్ మహేశ్వరి సిల్క్ హ్యావింగ్ షైనీ టెక్స్చర్. సో చాలా షైనీగా ఉంటుందండి సారీ. సో చూసారా, పళ్ళు పార్ట్ మొత్తం ఇట్లాగా ఫ్లవర్స్, బ్లూ కలర్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. అండ్ ఫ్రిల్స్ పార్ట్లో మీకు తెలిసి హాఫ్ పోర్షన్లో వస్తుంది. అండ్ పళ్ళు చూద్దాం. పళ్ళు ఏంటంటే కంప్లీట్ వర్క్, సో ఆల్ ఓవర్ పళ్ళు వచ్చేస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఏదైతే ఇక్కడ పైపింగ్ బార్డర్ ఇచ్చారో అది వస్తుంది బ్లౌజ్. ఇది బ్లౌజ్. సో ఇది సెకండ్ సారీ అండి. సో నెక్స్ట్ సారీ అండి, థర్డ్ సారీ. సో ఇప్పుడు మనం చూసిన ఫ్లవర్ ఏంటంటే 5 పెటల్ ఫ్లవర్. సో దీని మీద 5 రెక్కలు ఉండే పువ్వులాగా ఉంది. సో దిస్ ఇస్ మంచి ఆనంద బ్లూకి మంచి పీచ్ కాంబినేషన్. సో ఆనంద బ్లూకి మంచి డార్క్ పీచ్ కాంబినేషన్ అండి. సో 5 పెటల్ ఫ్లవర్ అండి ఇది, 5 రెక్కల పూలు, లైక్ జస్వంత పువ్వు అంటారు కదా, సో అలా. సో 5 పెటల్ ఫ్లవర్. సో రెడ్ అండ్ ఆరెంజ్ ఇన్ ద సెన్స్ లైక్ పీచ్ కాంబినేషన్లో. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి రాల్ ఓవర్ పళ్ళు వస్తుంది. ఈ సారీస్ అన్నీ కూడా 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. సో 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఇది బ్లౌజ్. ఇవన్నీ ఎంత అండి? 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. దీస్ ఆర్ ఆల్ ద సారీస్. మీకు కింద కూడా డిస్ప్లే అవుతుంది, ఇది ఆఫ్లైన్ వీడియో కదా, సో మీకు కింద కూడా డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ సారీ ఈజ్ బ్యూటిఫుల్ రాయల్ బ్లూ. సో బ్యూటిఫుల్ రాయల్ బ్లూకి చక్కగా బేబీ పింక్ కాంబినేషన్, బేబీ పింక్లో డార్క్ పింక్ కాంబినేషన్ సూపర్ ఉంది. చిన్ని ఫ్లవర్స్, చాలా స్టైల్గా, క్లాసీగా. సో దిస్ ఈజ్ మహేశ్వరి సిల్క్ విత్ షైనింగ్ టెక్స్చర్ అండి. ప్రైస్ వచ్చి 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ చూసారా? సో బ్లౌజ్ కూడా మీకు డార్క్ రాణి పింక్ స్టైల్ కాదు, బేబీ పింక్లో డార్క్, చాలా క్లాసీ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. సూపర్ సారీస్. అండ్ నెక్స్ట్ ఇది రాణి పింక్. సో ఇది రాణి పింక్కి నావీ బ్లూ సూపర్ హాట్ కాంబినేషన్, మంచి గ్రాండ్ కాంబినేషన్ అనమాట. సో రాణి పింక్ అంటే కొంచెం మెజంతా కలర్ అంటారా, సో రాణి పింక్. సో దాని మీద చూసారా ఫ్లవర్స్ కూడా ఆరెంజ్, ఇంకోటి ఏందో బాటిల్ గ్రీన్ కలర్తో ఫ్లవర్స్ వచ్చాయి. అండ్
పళ్ళు ఆల్ ఓవర్ పళ్ళు ఇలా వచ్చేస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ ద బ్లౌజ్. సూపర్ ఉంటుందండి. అండ్ ఇది కూడా చాలా సాఫ్ట్ ఉందండి. కొన్ని అయితే గట్టిగా ఉంటాయి, అవి వేసుకోవడం చాలా కష్టం. సాఫ్ట్గా ఉంది. సో నెక్స్ట్ సారీ. సో నెక్స్ట్ సారీ ఈజ్ లోటస్ పెటల్స్ అనమాట. సో 3 పెటల్ ఫ్లవర్స్. సో చూసారా లోటస్. సో లోటస్ పెటల్ ఎలా అయితే మనకు షేప్ ఉంటుందో అలా అనమాట. 3 పెటల్ ఫ్లవర్స్. దీంట్లో గ్రే కాంబినేషన్. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ కాంబినేషన్. ఆల్ ఓవర్ పళ్ళు. సో వీటికి సపరేట్గా పళ్ళుస్ ఉండవండి, ఆల్ ఓవర్ పళ్ళు వచ్చేస్తుంది. అండ్ బ్లౌజ్ ఏంటంటే ఇది బ్లౌజ్. సో నా సారీకి కూడా ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది బ్లౌజ్. సో దీంట్లో కలర్స్ ఉన్నాయండి. సో దీంట్లో కలర్స్ దిస్ అ పింకిష్ పీచ్. సో బేబీ పింక్కి కొంచెం పీచ్ కాంబినేషన్. చాలా బాగుంది, సూపర్ ఉంది. 3 పెటల్ ఫ్లవర్స్, 3 రెక్కల పూలు. పళ్ళు ఆల్ ఓవర్ పళ్ళు వచ్చేస్తుంది, ఆల్ ఓవర్ పళ్ళు. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి గ్లాస్ గ్రీన్ కాంబినేషన్, బ్యూటిఫుల్ బ్లౌజ్. అండ్ బ్లౌజ్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు. సారీ పర్నా 80 సెంటీమీటర్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆనంద బ్లూ అండి. సో ఇందాక ఆనంద బ్లూ కూడా సేమ్ పీచ్ కాంబినేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు కూడా అంతే. సో ఆనంద బ్లూ డార్క్ పీచ్ కాంబినేషన్. అండ్ ఇదేమో పళ్ళు, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్. సో బ్లౌజ్ ఇస్ పీచ్ కలర్. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ అండి. నెక్స్ట్ కాంబినేషన్ ఈజ్ రాణి పింక్. సో రాణి పింక్ కొంచెం లావెండర్ షేడ్ ఆఫ్ పింక్ లాగా ఉంటుందండి. సో కొంచెం మనకు డార్క్ లావెండర్ ఉంటుంది కదా, సో ఆ షేడ్ ఆఫ్ పింక్ లాగా ఉంటుంది. దీని మీదేమో ఎల్లో అండ్ గ్రీన్ బోత్, ఒకటి ఎల్లో ఒకటి గ్రీన్ అలా ఇచ్చారనమాట ఫ్లవర్స్. ఇదేమో పళ్ళు, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇంక్ బ్లూ బ్లౌజ్, డీప్ బ్లూ బ్లౌజ్. సో బ్లౌజ్ 80 సెంటీమీటర్స్ ఉంది. సారీ పర్నా ఉంది. అండ్ సారీ ఒకసారి పర్నా చూపించేస్తాను. చూడండి సారీ పర్నా బాగుంది. సారీ పర్నా ఈజ్ నో ప్రాబ్లం. సో రాయల్ బ్లూకి బేబీ పింక్. సో రాయల్ బ్లూకి బేబీ పింక్, 3 పెటల్ ఫ్లవర్స్, 3 రెక్కల పూలు లైక్ లోటస్ ఫ్లవర్ లాగా. అండ్ రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ రా సిల్క్ పింక్ కలర్ బ్లౌజ్, బేబీ పింక్లో డార్క్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ రెడ్. సో ఇది రెడ్ అంటే దిస్ ఈజ్ ఆరెంజిష్ రెడ్ అండి. సో ఇట్స్ నాట్ కంప్లీట్ రెడ్ ఆర్ బ్రిక్ రెడ్ అండి. ఇట్ సీమ్స్ టు బి లైక్ బ్రిక్ రెడ్. సో బ్రిక్ రెడ్ అయితే యాప్ట్గా ఉంది. సో దిస్ ఇస్ ద బ్రిక్ రెడ్. సూపర్ ఉందండి, చాలా బాగుంది. అన్ని కలర్స్ బాగున్నాయి. ఇదేమో పళ్ళు, ఇది పళ్ళు. అండ్ ఇది బ్లౌజ్. సో నెక్స్ట్ ఇప్పటి వరకు మనం ఏం చూసాం, మహేశ్వరి సిల్క్. సో ఇప్పుడు మనం చూడబోతుంది దిస్ ఇస్ మహేశ్వరి కాటన్ ఇన్ ద సెన్స్ సీకో. సో మనకు మహేశ్వరి సీకో సారీస్ 1800 అట్లా వస్తాయి కదా, అట్లా మహేశ్వరి సీకో. సో మహేశ్వరి సీకో పింక్ కాంబినేషన్ సారీ. ఇది ఫాలెన్ కాదు అండి, ఇది ఫాలెన్ కాదు. లైక్ మనకి సూపర్ నెట్స్ ఉంటాయి కదా, అట్లా మనకి సీకో టెక్స్చర్ ఉంటుంది. అండ్ దాని మీద చూసారా చక్కగా ఎంబ్రాయిడరీ. అండ్ బార్డర్ చూస్తే స్కై బ్లూ. అండ్ ఇదేమో పళ్ళు ఆల్ ఓవర్ పళ్ళు వచ్చేస్తుంది. అండ్ ఇదేమో బ్లౌజ్ అండి. సో బ్లౌజ్ మీదంతా కూడా చక్కగా ఒకసారి జూమ్ చేసి చూడొచ్చు. బ్లౌజ్ మీదంతా కూడా మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ వచ్చింది, చాలా క్యూట్ ఉంది. చూసారా రౌండ్స్ సూపర్ ఉంది. దిస్ సారీ ప్రైస్ వచ్చి 1300 ఫ్రీ షిప్పింగ్ అండి. సో 1300 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ ఇది ఉల్టా కలర్ అండి. సో ఉల్టా కలర్ ఇందాక మనం చూస్తుంది పింక్కి బ్లూ, ఇది బ్లూకి పింక్. బాగుంది కదా. సో నచ్చితే మాత్రం తప్పకుండా పర్చేస్ చేసుకోండి. సో ఊరికే మీకు ఆఫ్లైన్ వీడియోస్ నచ్చుతున్నాయా, ఏవి నచ్చుతున్నాయా అనే దానికోసంగా ఆఫ్లైన్ వీడియో తీస్తున్నాము. సో మీకు ఏది నచ్చుతుంది అనేది మీరు వ్యూ చేసే దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. అండ్ ఇదేమో బ్లౌజ్ మీద వర్క్ ఉంది. ఒక్కసారి జూమ్ చేసి బ్లౌజ్ మీద వర్క్.
సో దిస్ హావ్ చందేరి. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ చందేరి సీకో. సీకో ఈజ్ నథింగ్ బట్ ప్రీమియం, అంటే కాటన్ కన్నా ఇంకా ప్రీమియంగా ఉంటుంది ఫ్యాబ్రిక్. సో బెనారసీ వీవ్డ్ బార్డర్స్ అండ్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ. సో బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ. అండ్ కలర్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ అండి. అండ్ కలర్ వచ్చేటప్పటికి సీ గ్రీన్. అండ్ ప్రైస్ ఆఫ్ ది సారీ ఈజ్ 1800 ఫ్రీ షిప్. అండ్ పళ్ళు చూద్దాం. సో పళ్ళు సింపుల్ జరీ, సారీ మొత్తం ఈ వర్క్ ఉంటుందండి. అండ్ బ్లౌజ్ చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ చక్కగా ఇట్లా బార్డర్స్, బోత్ సైడ్స్ వస్తుంది బార్డర్. సో ఇది సీ గ్రీన్. దీంట్లో మనకి ఇంకో కలర్ ఉంది. ఈవెన్ ఈ రెండు కూడా పేస్టల్ కలర్సే వస్తాయి మనకి. సో ఈ కలర్ వచ్చేటప్పటికి ఇది లైట్ మెహందీ గ్రీన్, వెరీ లైట్ మెహందీ గ్రీన్, బెనారసీ గోల్డ్ వీవింగ్ బార్డర్స్. సో సారీ మీదంతా ఇట్లాగా నీట్గా వస్తుంది. ఇది 1800 ఫ్రీ షిప్పింగ్. చాలా సాఫ్ట్ ఉంటుంది, ఇంకా ఇంకా వెళ్ళే కొద్దీ సాఫ్ట్ 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 పెరుగుతుంది. మీ 1300 ఫ్యాబ్రిక్ ఇట్ సీమ్స్ టు బి లైక్ సూపర్ నెట్, ఆ టెక్స్చర్ ఉంటుంది. తర్వాతకి వెళ్ళేటప్పుడు స్మూత్ 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 పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో 1800 ఫ్రీ షిప్పింగ్, చాలా సాఫ్ట్, చాలా బాగుంటుంది. సో ఇదేమో పళ్ళు. ఫస్ట్ చూసింది అయితే అసలు అది కంప్లీట్ డిఫరెంట్ అండి. సో ఫాలెన్ టెక్స్చర్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ ఫ్యాబ్రిక్. సో ఇది బ్లౌజ్. సో బ్లౌజ్ లోపల ఇరుక్కుంది. యా, ఇది బ్లౌజ్ ప్లెయిన్, బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ అండి, నెక్స్ట్ సారీ ఈజ్ బ్యూటిఫుల్ అప్లిక్. ఇది ఏంటంటే చందనం కలర్, దాని మీద మనకి ట్రీ షేప్లో మనకి అప్లిక్ మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తున్నారు, మిషన్ ఎంబ్రాయిడరీ. సో సారీ ప్రైస్ చెప్పలేదు కదా. సో అదేమో 1800 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది పళ్ళు, చిన్న జరీ లైన్స్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి హ్యాండ్ వరకు చక్కగా ఇట్లాగా వర్క్ ఇస్తారు, చూసారా, ఇట్లా వర్క్ ఇస్తారు, హ్యాండ్ వర్క్. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1700 ఫ్రీ షిప్పింగ్ అండి. దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది, 1700 ఫ్రీ షిప్పింగ్. అండ్ ఇది మంచి బేబీ పింక్ కలర్, బేబీ పింక్ కలర్ చాలా బాగుంది. 3 అప్లిక్స్ అనమాట, మెషిన్ అప్లిక్ వర్క్. అండ్ పళ్ళు ఏంటంటే లైక్ చందేరి పళ్ళుస్ ఎలాగా చాలా సింపుల్ ఉంటాయి, దిస్ చందేరి పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి హ్యాండ్కి చక్కగా ఇట్లా వస్తుంది అనమాట, ఇలా వస్తుంది హ్యాండ్కి, చాలా బాగుంటుంది. ఇది వర్క్ అనమాట, దిస్ ద థ్రెడ్ వర్క్. సో ఇది కూడా 1700 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ సారీ, అండ్ దీస్ ఆర్ ఆల్ మహేశ్వరి సీకో విత్ కంచి జరీ. సో కంచి సిల్వర్ అండ్ గోల్డ్ జరీస్ అనమాట. సో ఇది బ్లాక్ సారీ, 1800 ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఇది ఇక్కడ ఈ కొసలు గుచ్చుకోవట్లేదు, ఫస్ట్ పాయింట్. చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, కొసలు గుచ్చుకోవట్లేదు. అండ్ బ్యాక్ సైడ్ కూడా దెర్ ఈజ్ నో కరాకరా లేదు, బాగుంది. సో చూసారు కదా, చాలా బాగుంది. గోల్డ్, యాంటిక్ గోల్డ్ బార్డర్స్, మిడిల్ ఆఫ్ దంతా కూడా అడ్డగీతలు సిల్వర్ బ్లాక్. అండ్ ఇది పళ్ళు ఏంటంటే చక్కగా బెనారసీ బ్రొకెట్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి వెరీ హెవీ బ్లౌజ్, సో వెరీ హెవీ బెనారసీ బ్లౌజ్. ఇది బ్లౌజ్ 1800 ఫ్రీ షిప్పింగ్. ఇది ఎలా అంటే ఫ్రిల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక్కసారి చూపిస్తాను. సో దీంట్లో మనకి 4 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇలా చూసారా ఎంత బాగుందో. సో ఇలా వస్తుంది, ఇలా చాలా బాగుంది కదా, కడితే చాలా అందంగా ఉంటుందండి. సో దీంట్లో ఇది బ్లాక్ కదండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక షేడ్ రామా గ్రీన్ అంటారా దీన్ని, కాదు, బ్లూ, స్కై బ్లూ, శ్యామ్ బ్లూ, నీల మేఘ వర్ణం. సో యాంటిక్ గోల్డ్. అండ్ మిడిల్ బేస్ అంతా ఏంటంటే చక్కగా సిల్వర్. సో పైన చిన్న బార్డర్, చాలా క్యూట్గా ఉంది. సో ఇందాక చూపించిన దాంట్లో కలర్ అండి. సో ఇదేమో బ్రొకెట్. సో బ్రొకెట్ పళ్ళు 1800 ఫ్రీ షిప్పింగ్. దిస్ ఇస్ 1800 ఫ్రీ షిప్పింగ్. అండ్ మీకు అంత ప్రైజెస్ అంతా కూడా మీకు కింద ఉంటుంది.
లైక్ స్క్రీన్ మీద. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ కూడా చూడండి చాలా హెవీగా ఉంది అండ్ గుచ్చుకోవట్లేదు, సాఫ్ట్ ఉంది, మీకు గుచ్చుకోదు. ఓవర్లాక్స్ చేయించుకుంటే సైడ్స్ ఏ ప్రాబ్లం ఉండదు, బాగుంది. అండ్ నెక్స్ట్ సారీ అండి, ఇట్స్ డార్క్ ఎర్రమట్టి కలర్. సో డార్క్ బ్రిక్ కలర్, సో డార్క్ బ్రిక్ కలర్ అనమాట. సో డార్క్ బ్రిక్ కలర్, చక్కగా గోల్డ్ బార్డర్స్ అండ్ సిల్వర్ కాంబినేషన్ బేస్ సారీ. అండ్ ఇదేమో బ్రొకెట్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చక్కగా బ్రొకెట్ బ్లౌజ్ అయితే సాఫ్ట్ ఉంది, మీరు ఏం కంగారు పడద్దు. 1800 ఫ్రీ షిప్పింగ్. సో దీంట్లో ఇంకా లాస్ట్ సారీ బాటిల్ గ్రీన్లో లైట్ అనుకోవచ్చు, లీఫీ గ్రీన్లో డార్క్. దిస్ బాటిల్ గ్రీన్లో లైట్ అండి, లైట్ బాటిల్ గ్రీన్ బార్డర్స్. అండ్ దిస్ ఇస్ ద సారీ సిల్వో, చాలా బాగుంటుంది అడ్డగీతలు. ఇదేమో పళ్ళు, ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్రొకెట్. అండ్ బ్లౌజ్ కూడా చూడండి 90 ఇచ్చారు సారీ పర్మ. ఇది బ్లౌజ్. అండ్ ఈ సారీ బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్. 1000 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఈరోజు చూపించిన ఏ ఫ్యాబ్రిక్ కూడా కట్టుకునేదానికి ఏ మాత్రం ఇబ్బంది ఉండదు. డబ్బు పెట్టే కొంది కొంచెం ఫ్యాబ్రిక్లో ప్రీమియారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది, అంతవరకే. సో ఇది కూడా ఎంత ఫాలోన్ ఉందంటే సూపర్ ఉందండి, నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా పర్చేస్ చేసుకోండి. మళ్ళీ రేపు మంచి కలెక్షన్తో మీట్ అవుదాం. అంతవరకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.